పరిషత్ ఎన్నికలు అధికార పార్టీగా టీఆర్ఎస్ కు కీలకమైనవని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు సంతృప్త స్థాయిలో ప్రజలకు చేరాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం ఉండాలని కేసీఆర్ సూచించారు. అన్ని జెడ్పీలు అత్యధిక సంఖ్యలో ఎంపీపీలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలని, దీనికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలని దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. మంత్రులు జిల్లాల వ్యాప్తంగా సమన్వయ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని మొత్తం 32 జెడ్పీ చైర్మన్ పదవులను గెలుచుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రణాళిక అమలు బాధ్యతలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకు అప్పగించారు. పరిషత్ ఎన్నికల బీ ఫారాల పంపిణీ ప్రక్రియను టీఆర్ఎస్ ఇప్పటికే మొదలుపెట్టింది. టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాసరెడ్డికి ఈ బాధ్యతను అప్పగించారు. నియోజకవర్గాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల సంఖ్య ప్రకారం బీ ఫారాల్ని వారికి అందజేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల ఎంపిక ప్రక్రియను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగవంతం చేశారు. జిల్లాల వారీగా విధేయులు, పార్టీ కోసం పనిచేసిన వారి పేర్లను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. నల్గొండ జెడ్పీ చైర్మన్ పదవిని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు బండ నరేందర్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ములుగు జెడ్పీ చైర్మన్గా కుసుమ జగదీష్కు, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్గా ఎలిమినేటి సందీప్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. మరో 5-6 జెడ్పీ చైర్మన్ పదవులపైన స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.